ఆటపాటలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కడుంటే అక్కడ విద్యార్థుల ఆనందాలకు అవధులుండవు. అలాంటిది ఒకే చోట 80కి పైగా కార్యక్రమాలు జరిగితే ఎలా ఉంటుంది? గుంటూరు జిల్లా వడ్లమూడిలో విజ్ఞాన్ మహోత్సవ్ ఇలాంటి ఆనందహేళికి వేదికైంది. 3 రోజుల పాటు విద్యార్థుల సందడితో సాగే జాతీయ స్థాయి మహోత్సవం ఆకట్టుకుంటుంది. మరిన్ని విశేషాలు మహోత్సవ్లో పాల్గొంటున్న యువతని అడిగి తెలుసుకుందాం పదండి. కుర్రకారు ఎక్కడుంటే అక్కడ సంతోషం ఆనందం వెల్లివిరుస్తుంది. కేవలం 10 మంది విద్యార్థులు ఉంటేనే అక్కడ ఎంతో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అలాంటిది వేలాది మంది విద్యార్థులు ఒక చోట చేరితే ఆ సంతోషం గురించి చెప్పడానికి వీలుండదు. ప్రస్తుతం వడ్లమూడిలోని విజ్ఞాన విశ్వవిద్యాలయంలో మనం ఉన్నాం. ఇక్కడ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా వేలాది మంది విద్యార్థులు ఒకే చోట చేరి సందడి చేస్తున్నారు. కేవలం ఈ యూనివర్సిటీ విద్యార్థులే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందినటువంటి విద్యాసంస్థల నుంచి వేలాది మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. 80 పైగా ఈవెంట్స్ ఇక్కడ నిర్వహిస్తున్నారు. మొత్తం ఈ కార్యక్రమ నిర్వహణ ద్వారా విద్యార్థులందరూ కూడా తమలో దాగి ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసేందుకు, అలాగే తమ కళలను ప్రదర్శించేందుకు ఇది ఒక వేదికగా కూడా నిలుస్తుంది. అలాగే చాలా రకాల స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా విద్యార్థులకు సంబంధించి అకాడమిక్ కాకుండా వారిలో ఇతర అంశాల్లో వారికి ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసేందుకు ఇదంతా కూడా ఉపయోగపడుతుంది. అలాగే కార్యక్రమం అంతా కూడా విద్యార్థుల చేతుల మీదుగా నిర్వహిస్తారు కాబట్టి తప్పనిసరిగా భవిష్యత్తులో వారు చాలా రకాల స్కిల్స్ కూడా ఈ కార్యక్రమ నిర్వహణ ద్వారా నేర్చుకున్నటువంటి అవకాశం ఉంది. మరి ఈ సందడి వాతావరణాన్ని మనం కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. మహోత్సవ నిర్వహణ బాధ్యత అంతా కూడా విద్యార్థులు తీసుకుంటారు. దాదాపు 1600 మంది విద్యార్థులు మొత్తం ఈ కార్యక్రమ నిర్వహణలో పాలు పంచుకుంటారు. రాష్ట్రం నుంచే కావచ్చు ఇతర రాష్ట్రాల నుంచి కూడా 16,000 మంది విద్యార్థులు ఈ మహోత్సవంలో 3 రోజుల పాటు భాగస్వాములు ఈ వివిధ రకాల ఈవెంట్స్లో కూడా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మొత్తం స్పోర్ట్సే కాదు, కల్చరల్స్, అలాగే ఇతర అన్ని రకాల ఈవెంట్స్ కూడా ఈ 3 రోజుల పాటు జరుగుతున్న మొత్తం విజ్ఞాన విశ్వవిద్యాలయం అంతా కూడా పూర్తిగా సందడి వాతావరణంతో మనకు కనిపిస్తుంది. ఈ కార్యక్రమం ఎలా జరుగుతోంది, ఎలాంటి జోష్ ఇక్కడ విద్యార్థుల్లో ఉంది, కార్యక్రమం నిర్వహణ ద్వారా వాళ్ళు ఏ అంశాలు నేర్చుకుంటున్నారు, వీటిపై మాట్లాడుతూ మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు. వాటితో మాట్లాడదాం. ఎట్లా ఈ మహోత్సవ్ ద్వారా ఏం నేర్చుకుంటారు ఈ మామూలుగా అదర్ దెన్ అకాడమిక్ ఇష్యూస్? మేము విద్యార్థులం అయ్యండి చదువుతో మాత్రమే కాకుండా ఈ అదర్ కాంపిటీషన్స్ మాకు చాలా టాలెంట్స్ ఉంటాయి. ప్రతి స్టూడెంట్కి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఇలాంటి కాంపిటీషన్స్ అనేవి మహోత్సవ్ లాంటివి ఇంత గ్రాండ్గా చేసేటప్పుడు అబౌట్ 80+ ఈవెంట్స్లో మా టాలెంట్స్ని చూపించుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది మాకు. సో యాజ్ స్టూడెంట్స్ వీ ఆల్ ఫీల్ గ్రేట్ఫుల్ ఇలా ఒక కాంపిటీషన్లో మా టాలెంట్స్ని ప్రదర్శించగలిగినందుకు. సో సొసైటీలోకి వెళ్ళిన తర్వాత నలుగురితో కలిసి వర్క్ చేయడం అనేది కంపల్సరీగా తెలుసుకొని ఉండాలి. ఒకరితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అని. సో ఇలాంటి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం వల్ల మేము టోటల్ 1500 మెంబర్స్ ఉంటాము, స్టూడెంట్స్ ఉంటాము. మేమందరం కలిసి ఆర్గనైజ్ చేస్తాము. సో ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఆలోచించడం వల్ల వీ కెన్ అండర్స్టాండ్ హౌ ఈచ్ మెంబర్ వర్క్స్ అండ్ హౌ టు డీల్ విత్ దెమ్. We have problem solving skills, we have networking skills, we have communicating skills. సో ఇవన్నీ మాకు సొసైటీకి వెళ్ళిన తర్వాత హెల్ప్ అవుతుంది. అంటే ఈ ప్రోగ్రామ్స్ కేవలం అంటే మీ యూనివర్సిటీ పిల్లలే కాకుండా బయట నుంచి కూడా చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు. సో వాళ్ళతో ఎట్లా కోఆర్డినేట్ చేసుకుంటారు? అలా బయట ప్రాంతాల నుంచి కూడా పిల్లలు రావడము, మీరంతా కలిసి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం, సో ఎలా ఉంటుంది ఈ వాతావరణం అంతా కూడా ఎట్లా ఉపయోగపడుతుంది మీకు? ఈ మహోత్సవం అంతా 3 రోజులు జరుగుతుంది. దీన్ని మహోత్సవంతో పాటు మహా ఉత్సవం అని కూడా అంటాము. 80+ ఈవెంట్స్ కాబట్టి ఇది ఒక నేషనల్ లెవెల్ యూత్ ఫెస్టివల్ కాబట్టి మేము ఆల్రెడీ జోనల్స్కి అలా ప్రతి డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళి డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళందరితో చాలా గేమ్స్ కూడా అవన్నీ ఆడించి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము అకామిడేషన్స్ అవన్నీ ఇచ్చి అందరితో బాగా ఉంటాము. అందరినీ కమ్యూనికేట్ చేసుకుంటూ అందరం కలిసి ఒకేలా చేస్తాము. ఇది ఈ నేషనల్ లెవెల్కి కాబట్టి నేషన్ మొత్తం కలిసి ఒకేసారి ఇక్కడ జరుపుకుంటూ ఉంటాము. టెకీ స్టూడెంట్స్ అంటే ఎక్కువగా ల్యాబ్స్, లేకపోతే బుక్స్, ప్రాక్టికల్స్ వీటితో ఎక్కువగా బిజీగా ఉంటారు. బట్ ఈ 3 రోజుల పాటు అందుకు భిన్నమైనటువంటి వాతావరణం మీ క్యాంపస్ మొత్తం కూడా కనిపిస్తూ ఉంటుంది కదా. అంటే స్పోర్ట్స్ కావచ్చు, ఇతర ఈవెంట్స్. సో ఎలా ఉంటుంది, ఎలాంటి జోష్ ఉంటుంది, ఎలాంటి సంతోషం ఉంటుంది మీ ఫ్రెండ్స్తో వీటిలో పార్టిసిపేట్ చేయడం? ఎన్ని డేస్ ఎప్పుడు చదువే కాకుండా ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్లో, స్పోర్ట్స్లో అండ్ అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి హ్యాపీగా ఈ 3 days అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కాలేజ్లో ఏంటంటే చదువు ఒకటే కాదు, రిమైనింగ్ కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ ఉండాలి. అన్నిట్లో పార్టిసిపేట్ చేసి స్ట్రెస్ రిలీఫ్గా ఉండడానికి ఇలాంటి చాలామంది వచ్చి ఆడతారు. స్పోర్ట్స్ అవన్నీ కండక్ట్ చేసి ఇన్ని ఈవెంట్స్ జరుగుతాయి కాబట్టి దే కెన్ ఎంజాయ్ అన్నమాట. యాక్చువల్గా మాకు ఇక్కడ మహోత్సవ్లో
పర్ఫామ్ చేసే వాళ్ళు చాలామంది శాక్ నుంచి ఉంటారు, లేకపోతే వేరే వేరే యూనివర్సిటీస్ నుంచి ఉంటారు. ఈ శాక్ అనేది ఏంటంటే స్టూడెంట్స్ కౌన్సిల్ అన్నమాట. సో దీంట్లో మనం లిటరరీ కానీ, ఫైన్ ఆర్ట్స్ కానీ, కల్చరల్స్ లైక్ డ్యాన్స్ ఆర్ మ్యూజిక్ ఉంటాయి. సో డాన్స్లో మనం మన డాన్స్ని చూపించవచ్చు, అండ్ మ్యూజిక్లో ఏమో మనం మన ఇన్స్ట్రుమెంటల్ స్కిల్స్ని కానీ, లేకపోతే వోకల్స్ని కానీ, ర్యాపింగ్ కానీ ఏమన్నా చేయొచ్చు. ప్లస్ ఇప్పుడు మనకి కొంతమందికి మాట్లాడలేకపోతారు, సో వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటూ లిటరరీలో దొరుకుతాయి. సో ఇలా ప్రతి ఒక్కదానికి ప్రతి క్లబ్ ఉంటుంది. సో ఐఎమ్ సో హ్యాపీ టు జాయిన్ ఇన్ విజ్ఞాన్ అండ్ పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ మహోత్సవ్లో ఐఎమ్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ మేము పార్టిసిపేట్ చేస్తుంది మ్యూజిక్ క్లబ్లో. మా టాలెంట్ని చూపించుకోవడానికి ఇది మాకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ. సో వీఆర్ వెరీ హ్యాపీ టు జాయిన్ ఇన్ దిస్ మ్యూజికల్ క్లబ్ ఫర్ ఇంప్రూవింగ్ అవర్ టాలెంట్, అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు షో అవర్ స్కిల్స్ అండ్ గెట్ మోర్ ఆపర్చునిటీస్. ఏంటంటే ఇండివిజువల్గా కంటే కూడా ఒక గ్రూప్గా దేనైనా సాధించేటువంటి అవకాశం ఉంటుంది. సో మీరంతా ఒక గ్రూప్గా ఏర్పడి ఈ ఈవెంట్స్ అని చేయడం వల్ల మీకు ఫ్యూచర్లో ఎలాంటి టాలెంట్స్ మీలో ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది? ఎలా మీకు ఫ్యూచర్ లైఫ్ కావచ్చు, లేకపోతే మీ ఎంప్లాయ్మెంట్ తర్వాత భవిష్యత్తులో ఎంప్లాయ్మెంట్ అయిన తర్వాత ఎలా ఉపయోగపడుతుంది ఇది? ఇప్పుడు ఇది ఒక నేషనల్ యూత్ లెవెల్ ఫెస్ట్ కాబట్టి ఒకళ్ళిద్దరు పనితో అవ్వదు. ఇప్పుడు చాలా డిఫరెంట్ క్లబ్స్ ఉంటాయి, దానిలో లిటరరీ క్లబ్స్ కానీ, మ్యూజిక్ క్లబ్స్ కానీ, సో కోఆర్డినేషన్ కానీ, లీడ్స్ కానీ, వీళ్ళ చాలా మంది ఉంటారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఆర్గనైజ్ చేస్తేనే ఒక ఈవెంట్ ఫుల్ఫిల్ సక్సెస్ అనేది అవుతుంది. అదేవిధంగా మనం ఇప్పుడు ఇక్కడ కోఆర్డినేషన్స్ కానీ ఇట్లా ఈవెంట్స్లో కానీ పార్టిసిపేట్ చేసి ఆర్గనైజ్ చేస్తే ఇన్ ఫ్యూచర్లో జాబ్స్ వచ్చిన తర్వాత టీమ్ వర్క్ అనేది, లీడర్షిప్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. సో ఇక్కడ ఇలాంటివి చిన్న చిన్న ఆర్గనైజ్ చేయడం వల్ల చిన్న చిన్న స్టెప్స్ అనేవి మన ఫ్యూచర్లో ఎక్కువ చేంజ్ ఉంటుంది. జాబ్స్కి వెళ్ళినప్పుడు కానీ, ఇలా లీడర్షిప్ స్కిల్స్ కానీ, టీమ్ స్కిల్స్ కానీ ఉంటుంది. మనం ఒకరితో కమ్యూనికేట్ చేయడానికి మనకి ఫియర్ అనేది పోతుంది. మెయిన్ స్టేజ్ ఫియర్ అనేది తీసేయడానికి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఇన్ ద స్టూడెంట్ లైఫ్. సో ఇక్కడ మనం వర్క్ చేస్తే మనకు ఫ్యూచర్లో జాబ్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. 3 రోజుల ఈవెంట్స్ తర్వాత మీలో ఎలాంటి మార్పు ఉంటుంది? అంటే ఒక మంచి ఆనందకరమైనటువంటి వాతావరణంలో ఈ 3 రోజుల ఫెస్ట్ అన్ని జరుగుతాయి కదా, సో ఎలాంటి చేంజ్ ఉంటుంది తర్వాత మీలో? ఈ 3 రోజుల అనంతరం ఏంటంటే తర్వాత మనకి కొత్త పరిచయాలు అన్నవి ఏర్పడతాయి. ఈ కొత్త పరిచయాల్లో మనకి వేరే కాలేజెస్ నుంచి పిల్లలు కానీ కొత్త ఫ్రెండ్స్ మనకి మీట్ అవుతారు. ఫస్ట్ థింగ్ ఇదొకటి. ఇలాంటి వినూత్నమైన ఈ ఈవెంట్స్ వల్ల ఏంటంటే పిల్లల్లో వాళ్ళ యొక్క టాలెంట్స్ని ఎగ్జిబిట్ చేసుకోవడానికి ఈ ఈవెంట్స్ అన్నవి ఒక వేదికగా మారుతుంది. ఈ వీటితో పాటు చదువుతోనే కాకుండా వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని బయటికి తీసుకురావడానికి ఇటువంటి ఈవెంట్స్ అన్నవి వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. వాళ్ళ లైఫ్ స్కిల్స్కి సంబంధించినటువంటి ఈవెంట్స్ కాబట్టి ఇవన్నీ వాళ్ళ లైఫ్లో ఒక చదువుతోనే కాకుండా అనేక రంగాలలో అభివృద్ధి చెందడానికి ఇవన్నీ మనకి తోడ్పడుతూ ఉంటాయి. ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ కూడా ఉంటే అందరికీ కమ్యూనికేషన్ అంటే తెలిసిద్ది, ఈవెన్ బాడీ ఫిజికల్నెస్ కూడా బాగా ఉంటుంది. అలాగే ఇప్పుడు చూసుకుంటే అందరికీ స్పోర్ట్స్ కోటాలో కూడా జాబ్స్ ఎక్కువ రావడం జరుగుతుంది. గవర్నమెంట్ కూడా దానికి చాలా సపోర్ట్ చేస్తుందిగా చూస్తున్నాము. రేపు రాబోయే రోజుల్లో అమరావతిలో కూడా ఒలింపిక్స్ నాటే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మా విజ్ఞాన్ మహోత్సవ్లో ఇలాంటి వాటికి మేము చాలా కట్టుబడి ఇస్తాము. స్పోర్ట్స్ వాటికి కూడా మేము చాలా సపోర్టివ్గా ఉంటాము. వచ్చే వాళ్ళందరికీ కూడా మేము వెల్కమ్ చెప్తాము, మేము చేస్తాము. కాబట్టి స్పోర్ట్స్లో అందరూ రావాలి, ఫిజికల్నెస్గా ఉండాలి. ఫిజికల్గా బాగుంటేనే మనం మెంటల్గా బాగుంటాము. ఎలాగైతే సింగింగ్, డాన్సింగ్ అవి ఉంటాయో అలాగే లిటరరీలో కూడా ఎలాగైతే మనం రాసే కానీ, రైటింగ్ ఎస్సేస్ కానీ, ఇలాగ పోయిన్స్ చెప్పడం కానీ, ఇలా కాంపిటీషన్లు ఉంటాయి. అలా యాంకరింగ్ చేస్తూ ఇలా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేద్దామని చెప్పి ఉన్నాను. అలా ప్రతి ఇయర్ అలా మోసం ఉంటుంది. ఈ ఇయర్ కూడా లైక్ 2025 ఒక నెక్స్ట్ స్టేజ్ లాస్ట్ ఇయర్ పోల్చుకుంటే అలా జరిగేలా చేద్దామని చెప్పి కాలేజ్ యొక్క ప్లానింగ్. ఈ మహోత్సవ్ నిర్వహణ గురించి మనతో మాట్లాడేందుకు కోఆర్డినేటర్ రుక్మిణి గారు ఉన్నారు. మేడం, ఏంటి ప్రధానంగా ఈ మహోత్సవ్ లక్ష్యం ఏంటి? ఎలాంటి చేంజ్ విద్యార్థుల్లో కనిపిస్తోంది ఆఫ్టర్ దిస్ ఈవెంట్స్? వీళ్ళ అసోసియేషన్తో ఒక 1500 నుంచి 2000 మంది స్టూడెంట్స్ రకరకాల టీమ్స్ లాగా, కోర్ టీము, వాలంటీర్స్, కోఆర్డినేటర్స్ ఇలా ఫామ్ అయిపోయి రకరకాల యాక్టివిటీస్, ఆల్మోస్ట్ 28 రకాల యాక్టివిటీస్లో వీళ్ళు వర్క్ని షేర్ చేసుకొని చేయటం వల్ల వీళ్ళకి ఆల్ కైండ్స్ ఆఫ్ వర్క్ స్కిల్స్, సోషల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అని డెవలప్ అవుతాయి. కేటగిరీస్ చేసుకున్నప్పుడు కల్చరల్స్ అని, లిటరరీ అని, ఫైన్ ఆర్ట్స్ అని, స్పోర్ట్స్ ఈవెంట్స్, మళ్ళీ ఇండోరు, అవుట్డోరు, ఇలా అన్ని రకాలుగా స్టూడెంట్కి ఏదైతే ఇష్టం ఉందో వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీలో పాల్గొనటం వల్ల వాళ్ళకి స్టేజ్ ఫియర్ అంతా పోయి దే కెన్ ఫీల్ హ్యాపీ, సో దట్ దే విల్ బికమ్ ఎన్ ఆల్రౌండ్ స్టూడెంట్ అండి. ఇది విద్యార్థులు తమలో దాగి ఉన్నటువంటి ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ మహోత్సవ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే
విద్యార్థుల్లో చాలా రకాల లక్షణాలు, భవిష్యత్తులో వారు నాయకత్వ లక్షణాలు పెంపొందించడంతో పాటుగా వివిధ రకాల వ్యక్తులతో కలిసినప్పుడు ఎలా మాట్లాడాలి, బయట వ్యక్తులు ఎలా ఉంటారు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాటిని ఎలా పరిష్కరించాలి, ఏదైనా కార్యక్రమం నిర్వహించాలంటే ఎలా చేయాలి, ఇలాంటి అన్నిటి మీద కూడా వారికి ఒక సమగ్రమైనటువంటి అవగాహన వస్తుంది. అంతేకాదు తమలో ఉన్నటువంటి ప్రతిభను కూడా చూపించేందుకు, ఆ రంగంలో భవిష్యత్తులో ఎదిగేందుకు కూడా ఇది ఒక మంచి వేదిక కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా విద్యార్థులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.